ఈరోజు ఎంతోమంది దేవునికి విరోధమైన ఈ మానసిక బంధంలోకి పోతానికి కారణం ఏంటి? అబ్సెసివ్ థింకింగ్, ఎక్కువ ఆలోచన. కొంతమంది ఉంటారు ఓవర్ థింకింగ్ అండి, ఓవర్ థింకింగ్ అండి. ఓవర్ థింకింగ్ జాగ్రత్త, అపవాదికి లూప్ హోల్. విశ్వాసంలో ఓవర్ థింకింగ్ ఉండదు. కొంతమంది ఏమన్నా నేను ప్రేమలో పడ్డాను అంటాడు. అమ్మ ఎంత చెప్పినా ఏంటరు, నాన్న ఎంత చెప్పినా ఏంటరు, అమ్మ నాన్నే విల్లన్ అయిపోతారు వాళ్ళకి. అదేలాగా ఉంటుంది. పాపాన్ని ప్రేమించి జీవించేవాడికి పరిశుద్ధాత్ముడు విల్లన్లా కనబడతాడు. బిడ్డలు నేను పెంచలేను, ఈ వివాహంలో నేను ఉండలేను, ఈమెను నేను యాగలేను, ఈయంతో నేను బ్రతకలేను, లేకపోతే ఇదిగా నా జీవితంలో ఇంకా నేను ఏది చేయలేను, ఇంకా ఇది నేను ముగించలేను, ఇంకా నా వలన కాదు. అపవాదిని ఆ మనసుల్ని నలిపిసాడు. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే. దేవుని వాటిలో చూసినప్పుడు కొన్ని బంధాలు తెంపలేము, కొన్ని బంధాలు తెంపేయాలి. అంటే భార్యాభర్తల బంధం మరణము వరకు, మరణము మనల్ని వేరు చేయ వరకు నువ్వు అనుకున్నట్టు చెప్పుకోవడానికి లేదు. తల్లిదండ్రుల బిడ్డల బంధం అది జీవితకాలం ఉంటుంది. నువ్వు కలిసి లేవేమో కానీ ఆ బంధం, అమ్మ నాన్న, నీ తల్లిదండ్రుల్ని సన్మానించు. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో ఏదైనా వదులుకోలేను అన్న పరిస్థితులు ఉన్నారా? మిమ్మల్ని అడుగుతున్నా, నీ జీవితంలో ఏ స్థితి అయినా దేవునికి అంగీకారంగా బ్రతకగలుగుతున్నావా?